యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మీకు అన్నీ సమానంగానే ఉన్నాయమ్మా. కొంత సంతోషం ఉంటే కొంత బాధ ఉంటుంది. కొంత ఆదాయం ఉంటే కొంత వ్యయం ఉంటుంది. కొన్ని ఒడిదుడుకులు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. మా రఘురాం జాతకం కూడా చూడండి. అలాగే అయ్యా, చెయ్యివ్వండి అయ్యా. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల. మీ రాశిఫలం నాకు తెలుసు కాబట్టి నేను జాతకం చెప్తాను. ఫలహేతుర్భూర్మాతే సంఘోస్వ కర్మణి. రాజపూజ్యం తక్కువ ఉంది, అవమానం ఎక్కువ ఉంది. తొందరలోనే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంకా చెప్పాలంటే మీ అమ్మాయి జాతకం మీ జాతకం ఒకేలా ఉన్నాయండి. మా బిట్టు జాతకం కూడా చూడండి పంతులు గారు. రామ్మా, కూర్చో. పంతులు గారు, మా బిట్టు ఆడపిల్ల కాదు, మగపిల్లడు. మగపిల్లాడా? అవునండి. చూడండి చూడండి చూడండి. చదువు మీద శ్రద్ధ పెట్టకపోతే దారి తప్పే అవకాశం ఉంది బాబు. బాగా చదువుకోవాలి. సరే పంతులు గారు, నేను వెంకట్రావు మామయ్యలా అయిపోతానని భయంగా ఉంది. అయినా చిన్నపిల్లోని నాకెందుకులే పంతులు గారు, మా నాన్నమ్మ జాతకం చూడండి. ఒరే ఒరే, నాకెందుకురా? చూపించుకోమ్మా. మీకు రాజపూజ్యం ఉందమ్మా. మీరేమనుకుంటే అందులో సగం పనులే అవుతాయి. బాబు ప్రశాంత్, నువ్వు కూడా జాతకం చూపించుకో. వద్దు మావయ్య గారు, నేను నాకు తెలిసిన పంతుల దగ్గర చూయించుకున్నాను, అంత బాగుందని చెప్పారు. నాకు చూడండి పంతులు గారు. అలాగే చూడండి. మీ జీవితంలోకి కొత్త వ్యక్తి రాబోతున్నాడు. తన వల్ల మీ జీవితంలో చాలా మార్పులు వస్తాయి. చారు, పొద్దునుంచి చూస్తున్నాను, నా పేరు ఒక్కసారి కూడా పిలవలేదు. ఇప్పుడు పిలిచావు, చాలా సంతోషంగా ఉంది బావా. ఈ సంతోషంతో సరిపెట్టుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏంటి బావా నువ్వు మాట్లాడుతుంది? నేను మాట్లాడడం కాదు, ఇందాక పంతులు గారు మాట్లాడారు కదా, వినలేదా నువ్వు? అందరి జాతకం నేనెందుకు వింటాను బావా? అందరి జాతకం కాదు, నీ జాతకం గురించి చెప్పారు కదా పంతులు గారు. నువ్వు చెప్పలేవు చారు, నన్ను పెళ్లి చేసుకోవాలన్న ఆశతో ఉన్నావు, కానీ పెళ్లి యోగం లేదని చెప్పారు కదా. అంటే మన పెళ్లి జరగదని అర్థం. నువ్విక సర్దుకుని వెళ్ళిపోవడం మంచిది. పంతులు గారు 1,00,000 చెప్తారు, అవన్నీ వినుకుంటూ కూర్చుంటే పెళ్లిళ్ళు అవుతాయా బావా? నీకు అర్థం కావట్లేదు చారు, ఆయన బాగా పేరున్న పంతులు గారు, నిత్యం దేవుడి దగ్గర పూజలు చేసేవాళ్ళు. భవిష్యత్తు తెలియకుండా ఉంటుందా? పెళ్లిదాకా వెళ్ళి ఆగిపోయి బాధపడ్డం కంటే ఈ బాధతో సరిపెట్టుకుంటే మంచిది చారు. అర్థం చేసుకోచారు.
ధైర్యం చెప్పాల్సింది పోయి నువ్వే ఇలా అంటే ఎలా బావా? ఏంటి ఏడుస్తున్నావు? నువ్వు నన్ను ప్రేమించట్లేదు బావా. నేనంటే నీకు ఇష్టం లేదు. పంతులు గారి మాటలు పట్టుకొని కూర్చున్నావు. నన్ను ఇప్పుడు వెళ్ళిపోమంటున్నావు. నేను నిన్నెంత ప్రేమిస్తున్నానో తెలుసా బావా? నీకోసం ప్రాణాలైనా ఇస్తాను బావా. చారు, ఎందుకే ఏడుస్తున్నావు? చూడత్తయ్య బావ ఏమంటున్నాడో. ఏమన్నావురా? నేను పెళ్లికి పనికి రానంట. వాడేదో ఆట పట్టిస్తున్నాడు. నువ్వెందుకే అనవసరంగా బాధపడుతున్నావు? అది కాదత్తయ్య, ఇందాక పంతులు గారు చెప్పారు కదా నాకు పెళ్లి యోగం లేదనేసి. బావ పెళ్ళైపోయేదాకా ఎందుకు ఇప్పుడే ఇంట్లో నుండి వెళ్ళిపో అంటున్నాడు. చెప్పండి అత్తయ్య, నేను వెళ్ళిపోవాలా? పెళ్లి జరగాలన్న సంకల్పంతో మా అమ్మ నాన్న తీర్థయాత్రలకు కూడా వెళ్లారు. ఎవరో పంతులు గారు చెప్పారని బాబు నన్ను వెళ్ళిపోమంటాడా? ఇదెక్కడ న్యాయం అత్తయ్య? ఇప్పుడే వెళ్ళి రఘురాం పెద్దనాన్న గారి దగ్గర ఈ విషయం తేల్చుకుంటాను. వదులు బావా, నేనంటే ఇష్టం లేదంటున్నావు కదా. మన ఇద్దరు ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. ఇప్పుడు వెళ్ళిపోమంటావా? నా మనసు ఎంత బాధపడుతుంది. ఒరే సీను, అమ్మా, నువ్వు కూడా ఏంట్రా పాతకాలపు మనిషిలాగా? పంతులు గారు చెప్పినవన్నీ నిజాలవుతాయా? వాళ్ళ భక్తి కోసం వాళ్ళు ఏవో చెప్పుకుంటారా? అవన్నీ నమ్మేసి పెళ్లిళ్ళు పేరెంటాలు క్యాన్సిల్ చేసుకుంటారా? మీరిద్దరూ కాబోయే భార్యాభర్తలు. చారు నా కోడలుగా వస్తుంది. ఇది ఫిక్స్, ఫైనల్. అమ్మా, ఏంటమ్మా నువ్వు? పంతులు గారు అంత బలంగా చెప్పిన తర్వాత కూడా నా పెళ్లి గురించి ఆలోచిస్తావా? ఒరేయ్, నిజంగా తనకి పెళ్లి యోగం లేకపోతే నీతో ఎంగేజ్మెంట్ ఎందుకురా జరుగుతుంది? రింగులు ఎందుకు మార్చుకుంటారు? చారు మన ఇంట్లో ఎందుకుంటుంది? చేతిలో రేఖలు చూసి నమ్మకూడదు. చారు పుట్టిందే నీకోసం రా. నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నావు. చూసావా అత్తయ్య, బావకి నా మీద ఇష్టం లేదు కాబట్టి ఫోటోలు కూడా తీసుకోలేదు. ఎప్పుడు నన్ను దూరం పెట్టాలని చూస్తాడు. రామలక్ష్మి ప్రశాంత్ కలిసి ఎంత బాగా ఫోటోలు దిగారు. నిజంగా ఇష్టం ఉంటే నాతో ఫోటోలు దిగచ్చు కదా. పెళ్లి నేను చేస్తాను. నీకు ఫోటోయే కదా కావాల్సింది? అవునత్తయ్య, నేను ఫోటోలు దిగాలి. బావ నాకు దగ్గర అవ్వాలి. వెళ్ళి ప్రశాంత్ దగ్గర ఫోన్ అడిగి నేను తీసుకొస్తానుండు. అమ్మా, ప్రశాంత్ వెళ్ళిపోయాడమ్మా. ఫోన్ ఎక్కడి నుంచి తీసుకొస్తావు? ఆద్యా, ఇట్రా. మధ్యలో దాన్ని ఎందుకు పిలుస్తున్నావు అత్తయ్య? ఫోన్ కోసమే, నువ్వేదో ఊహించుకోకు. నువ్వు రా ఆద్యా. సీనుని చారుని ఫోటోలు తీయాలి. తీయి. నేనేమైనా ఫోటోగ్రాఫరా ఫోటోస్ తీయడానికి? ఇంట్లో ఫోన్ ఉంది నీ ఒక్కదాని దగ్గరేనే. అందుకే సీనుని చారుని ఫోటోలు తీయమంటున్నాను. తీయి. అమ్మా, డప్పు ఫోటోని చారుతో తీయాలా? వాళ్ళిద్దరినీ కలిపి ఫోటోలు తీయి. సరే సరే, మీరు చెప్పారు కాబట్టి తీస్తాం. నీకు చాలా సంతోషంగా ఉంది కదా? అయినా కూడా నేను చేసుకోబోయేది మాత్రం నిన్నే ఆద్య. ఇప్పుడు నీ సంతోషం కోసం తీసుకో. తొందరగా పోజ్ ఇవ్వండి. ఏయ్, ఛీ, ఆగు. ఇక్కడ కాదు, బయటికి వెళ్ళండి. వెళ్ళు. రా రా బావా, రా. అన్నీ నేనే చెప్పాలి వీళ్ళకి. స్మైల్. నువ్వు ఈ చీరలో చాలా సెక్సీగా ఉన్నావు. ఏంటి? అదే, చాలా అందంగా ఉన్నావు.
రామా, పొద్దట్నుంచి ఏమీ తినలేదు. కనీసం పాలైనా తాగుదు గాని రా. రామా, ఏమైంది రామా? అమ్మా, నాకు ప్రశాంత్ నచ్చట్లేదమ్మా. ఏం జరిగింది రామా? ఏమైంది? మరి లేకపోతే ఏంటమ్మా? ఈ రోజంతా హ్యాపీగా మన ఫ్యామిలీతో గడపాలనుకున్నా, కానీ అతనొచ్చి అంతా చెడగొట్టేశాడు. ఏం చేశాడమ్మా? పొద్దున్నుండి బాగానే ఉన్నాడు కదా, పూజకు కూడా వచ్చాడు, నీకు చీర కూడా ఇచ్చాడు కదా, ఇప్పుడెందుకు నచ్చట్లేదు రామా? అది కాదమ్మా, సంతోషంగా నువ్విచ్చిన బట్టలు వేసుకుని మురిసిపోదామనుకున్నా. మధ్యలో అతను చీర తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ చీరేమో నాకిష్టమా లేదా అని కూడా అడగలేదు. వెంటనే కట్టుకుని రమ్మన్నారు. కట్టుకొచ్చాక బలవంతంగా ఫోటోలు తీశారు. నీకు తెలీదమ్మా? అమ్మా, నాకు ఇలాంటివన్నీ నచ్చవు అని. ఇలా అతని మొహం మీదే చెప్పేస్తే అతను బాధపడతాడు కదమ్మా. ఎంతైనా అతను ఏంటి కాబోయే అల్లుడు. అది తలుచుకుంటేనే నాకు భయంగా ఉందమ్మా. నాకు అతని వాళ్ళకం నచ్చలేదు. నా అనుమతి లేకుండా నా దగ్గరికి వస్తాడు, నా పక్కన నించుంటాడు, నాతో ఫోటోలు దిగాలనుకుంటాడు. నాకు అలాంటివే మాత్రం ఇష్టం లేదమ్మా. రామా, నిశ్చితార్థం అయిపోయాక సగం పెళ్ళైపోయినట్టే. ఇప్పుడిలా మాట్లాడకూడదు రామా. ఎందుకు మాట్లాడకూడదమ్మా? ఎందుకు మాట్లాడకూడదు? ఒక ఆడపిల్ల తన మనసులో ఉన్న బాధని చెప్పుకోకూడదా? అదే ఆది అయితే గబగబా అన్ని అందరి ముందు చెప్పేస్తుంది. అమ్మా, ఎందుకమ్మా నువ్వు నన్ను అలా పెంచలేదు? ఎందుకమ్మా? చెప్పమ్మా. అలా కాదు రామా, నువ్విప్పుడేం మాట్లాడకూడదు. నువ్విలా మాట్లాడితే మన కుటుంబం గౌరవం పోతుంది. ఎంత బాధ ఉన్నా, ఎంత కష్టం వచ్చినా మనసులోనే దాచుకోవాలి. నాకు ప్రశాంత్ ఏ మాత్రం నచ్చడం లేదమ్మా. తనతో మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు. రేపు పెళ్ళయ్యాక జీవితం ఎలా ఉంటుందో నాకేం అర్థం కావట్లేదమ్మా. రామా, నువ్వు అనవసరంగా ఏదేదో ఆలోచిస్తున్నావు. మొదట్లో ఇలాగే ఉంటుంది, తర్వాత అదే అలవాటవుతుంది. దాని గురించి ఎక్కువ ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు. అన్నీ అవే సర్దుకుంటాయి. రెడీ? ఇప్పుడు దొరికావు బావా. నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయి ముందే నీ మీద నాకెంత హక్కుందో తెలిసేలా చేస్తాను. ఆద్యా, నువ్వు రెడీ కదా? నేను రెడీ. మీరు పోజులు ఇవ్వండి. ఓకే బావా, కొంచెం అటు తిరుగు, తిరుగు తిరుగు, కొంచెం తిరుగు. చారు, ఏం చేస్తున్నావు నువ్వు? అమ్మ ఫోటోలు మాత్రమే దిగమంది. ఇది ఫోటోకి పోజ్ బావా. నువ్వు నిలబడు చెప్తాను. నిలబడు. ఇప్పుడు ఇదంతా అవసరమా?
బావా అత్తయ్యని పిలవమంటావా? అత్తయ్యా వద్దులే, వద్దు. నిలబడతాను. తిరుగు తిరుగు. నువ్వు ఫోటో తీ. చారు, నువ్వు సినిమాలు బాగా చూస్తావనుకుంటా. ఏమనుకున్నావు మరి? ఈ ఇంట్లోనే ఒక సూపర్ స్టార్ మహేష్ బాబు, ఒక పూజా హెగ్డే ఉంది తెలుసా? అవునా? ఎవరు? ఇంకెవరు, నీ కళ్ళెదురుగానే ఉన్నాం కదా, నేను సీను బావా. చారు, ఏంటిది? బావా ఇందులో తప్పే ఉంది, మనిద్దరం భార్యాభర్తలం కదా, ఫోటోలు ఎలాగైనా దిగచ్చు. ఆద్య, నువ్వు బానే తీస్తున్నావు కదా, ఫోటోలో ఏ మాత్రం తేడా రాకూడదు, అదిరిపోవాలి. ఇంకొకటి. ఫోటోలు ఎలా వస్తున్నాయి? బాగానే వస్తున్నాయి, కాకపోతే మీ డప్పు బావ మొహంలో స్మైల్ లేదు. అయ్యయ్యో అవునా? బావా కొంచెం నవ్వు బావా. ఇవే ఫోటోలు మన పెళ్లిలో బ్యానర్ కట్టించాలి కదా. బావా నా భుజం మీద చెయ్యి. వెయ్యి. ఫోటో బాగా రావాలి. ఆద్య నువ్వు తీ. రేపొద్దున్న మా పిల్లలకి ఈ ఫోటోలే చూపించుకోవాలి. తీ ఆద్య. నీ ఆనందాన్ని నేనెందుకు కాదంటాను, నువ్వు ఎలాగైనా దిగు. ఆద్య కోతికి కొబ్బరి చెప్ప దొరికినట్టు నేను ఈ చారుకి దొరికాను. ఆడుకుంటుంది. నీకిదంతా సంతోషంగా ఉందా? చెప్తా నీ పని. బావా కొంచెం ఇటు తిరుగు. నీ వీపు కానుకొని ఒక ఫోటో తీసుకుందాం. తిరుగు 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 తిరుగు. తిరుగు డప్పు. తిరుగు తిరుగు తిరుగు. చారు చాలు, ఫోటోలు దిగింది చాలు. ఇంకెన్ని ఫోటోలు దిగాలి? లేదు బావా ఇంకా దిగాలి. మనిద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అందరూ అనుకోవాలి. ఒక 25-50 దిగితే అందులో 5 సెలెక్ట్ చేసుకోవచ్చు. 5 ఫోటోలు దిగితే అందులో ఏం సెలెక్ట్ చేస్తాం? ఏంటి ఇప్పుడు 50 ఫోటోలు తీస్తారా? మరి ఏమనుకున్నావు బావా? మన జంట గురించి గొప్పగా చెప్పుకోవాలి. బాగుంది జంట, కలర్ఫుల్ గా ఉన్నారు. పోజ్ ఇవ్వండి, పోజ్ ఇవ్వండి. చెప్తా నీ పని. ఫోటోకి ఫోజులు కావాలా నీకు? ఇప్పుడు నేను చూపించే ఫోటోకి నువ్వేం ఫోజిస్తావో నేను చూస్తా. ఆద్య నువ్వు తీ. ఫోటో తీయడం ఆపేసావేంటి? ఫోటో తీ. ఏం చేస్తున్నావు నువ్వు? నేనేం చేస్తున్నాను? మా బావకు ముద్దు పెడుతున్నాను. తప్పేంటి? నా కాబోయే భర్త, నేను ఎలాగైనా ఫోటో దిగుతాను. నీకేంటి? కొంచెమైనా బుద్ధుందా నీకు? బుద్ధుండడం ఏంటి? ఇందాక నువ్వే ఫోటో తీస్తానన్నావు కదా, ఎందుకు తిడుతున్నావు?
తిట్టాలా చంపేయాలా? ఏంటి బావా ఆద్య అలా తిడుతుంది? నాకేం తెలుసు చారు, నేను నీ పక్కన ఉన్నాను కదా, అందుకు కోపం వచ్చిందో ఏమో. పక్కన కాకపోతే పైన పెడతాను, నీకేంటే? చాలా ఎక్కువ చేస్తున్నావు, చంపేస్తాను నిన్ను. చంపేస్తుందంట. చూడు, నీకు ఫోటోలు తీయడం ఇష్టం లేకపోతే బిట్టునో రామలక్ష్మినో పిలిచి తీయించుకుంటాను, అంతేగాని నువ్వు ఎక్కువ మాట్లాడకు. మర్యాదగా ఉండదు చెప్తున్నా. నువ్వు పిలువు చారు, నువ్వు పిలువు, నిజం అందరికి తెలుస్తుంది, పిలువు. ఏంటి తెలుసది? ఏంటి తెలుసది? ఏ ఏంటి ఏంటి ఎక్కువ చేస్తున్నావు? మీదకు వస్తున్నావు ఏంటి? ఫోటోలు తీయడం ఇష్టం లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపో. వెళ్ళా. నేను సీనుబాబుతో ఫోటోలు దిగుతుంటే ఉడుక్కుంటున్నావా? ఇన్నాళ్ళు సీనుబాబే లవ్ చేస్తున్నాడు అనుకున్నాను. నీకు క్యారెక్టర్ ఉంది, నువ్వు లవ్ చేయవేమో అనుకున్నాను. నువ్వు లవ్ చేస్తున్నావా? చెప్తా నీ సంగతుండు.